ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎస్టీయూ భవన్లో ఈరోజు టీఎస్ సిపి ఎస్ఈయు సంఘ ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి జనజాగరణ యాత్ర గోడపత్రను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాంబ్లే విజయ్ కుమార్ మాట్లాడుతూ 2004లో ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానం వల్ల గత 22 సంవత్సరాలుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఇక పదవి విరమణ అనంతరం సామాజిక భద్రత కల్పించడంలో సిపిఎస్ పూర్తిగా విఫలమైందని, ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవన భరోసా కల్పించాలి అంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జనజాగరణ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 23న చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించినట్లుగా చెప్పారు. జూలై 24న ఆదిలాబాద్ జిల్లాలో జరిగే జనజాగరణ యాత్రలో జిల్లాలోని సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు కాంబ్లే విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్, రాష్ట్ర నాయకులు సిర్పూర్ సత్యనారాయణ, రామ్దాస్, ఉపాధ్యాయ సంఘ నాయకులు కొమ్ము కృష్ణ, నరసింహ స్వామి, చిలక సతీష్, ముగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు మన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనజాగర యాత్ర యొక్క గూఢపత్రికను ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మన ఎస్టీయూ భవన్లో ఈరోజు విడుదల చేయడం జరిగింది. మిత్రులారా, మనకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేస్తామని మనకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ హామీనే నిలబెట్టుకోవాలని మనం డిమాండ్ చేస్తూ టీఎస్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి జనజాగర యాత్రను నిర్వహిస్తున్నాము. గతంలో మనం టీఎస్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీ జేఏసీలో కూడా ఉన్నాం. కాబట్టి జేఏసీలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులను కూడా మనం ఈరోజు తెలిసి వారి యొక్క ఆధ్వర్యంలో గూఢపత్రికను విడుదల చేయడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాలో జూలై 24న ఈ యొక్క జనజాగర యాత్ర రాబోతుంది. కనుక ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు వారి యొక్క కుటుంబ సభ్యులతో సహా మన ఆదిలాబాద్ జిల్లాలో జరిగే యాత్రలో పాల్గొని మన టీఎస్ సిపిఎస్కు మద్దతు తెలపాలని, అదేవిధంగా ప్రభుత్వానికి కనబడేలాగా మన గొంతుని వినిపించి మన టీఎస్ సిపిఎస్ జనజాగర యాత్రకు మద్దతు తెలపాలని, అదేవిధంగా ఈరోజు మనం ఒక పిలుపు ఇవ్వగానే మన గూఢపత్రిక కార్యక్రమానికి హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మన కొమ్ము కృష్ణ అన్న గారికి పిఆర్టీయు, అదేవిధంగా శ్రీనివాస్ సార్ గారికి ఎస్టీయు, అదేవిధంగా లెక్చరర్స్ యూనియన్, అదేవిధంగా టీపీటీఎఫ్ శ్రీనివాస్ సార్ గారికి, ఉరుకోదర్ సార్ గారికి, మన చిల్కా సతీష్ గారికి టీఆర్టీఎఫ్, ఈ విధంగా ఇంకా అనేక సంఘ నాయకులు సమయాభావం కారణంగా రాలేకపోయారు. వాళ్ళు కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మన జనజాగర యాత్రకు తక్కువ సమయంలోనే జమాయి మన సంఘానికి మద్దతు తెలిపినందుకు ఉద్యోగ సంఘాల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకోసారి we want OPS. We want